అప్పారావు నాకు పాపం చేసినా అన్యాయం చేసినా వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా? ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం. కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం. నాన్న, ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది. అది కొందరు జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, కొందరు జీవితాల్ని పాతాళానికి తొక్కేస్తుంది. దేనికైనా సిద్ధపడే నేను వెళ్తున్నాను. అమ్మా, పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుడిని డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు, కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నాలాంటి వాళ్ళు తప్ప. వెధవలందరికంటే నువ్వు వెధవిరా, వెధవ. అన్నయ్య, అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య. అవునరా, కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని. మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట. నీ దగ్గర మనశ్శాంతి ఎవరుకుంటుందిరా లోఫర్? ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. భగవంతుడా, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగవని తెలుసుకునే తెలివిచ్చావు, కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివెందుకు ఇవ్వలేదో ఇప్పుడు తెలిసింది. అదిస్తే ప్రతి తల్లిదండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ. బావా, మీరా? కూర్చోండి బావా. మీరు చంద్ర గారింట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు. మీకు గుడ్ న్యూస్ బావా. చెప్పండి. మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేశారు. మీ ఇంటికా? అవును. మీ పెద్ద తమ్ముడు కనబడిన కూబీ కదా, కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానా టెంపరీగా అన్నారంట. దాంతో మావయ్యకి ఒళ్ళు మండి పర్మనెంట్ గా అని చెప్పి వచ్చేశారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం. ఏం బావ మాట్లాడరే? మా పెద్దోడు కూబీ అని మీరే చెప్పారుగా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మా నాన్నని కలిస్తే మీరు, నేను, మా నాన్న కుమ్మక్కై ఒక చోటుకి చేరామని, మనమంతా ఒకటైపోయి వాళ్ళని వేరు చేశామని నాన్న అలరి చేస్తాడు. అది కరెక్టే. మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు. మీరు సహృదయులు. ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు. అదే 10,000. తప్పకుండా. ఏమ్మా, మా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా? అబ్బే, అదేం లేదమ్మా. మరి మీ నాన్నగారికి మల్లె పువ్వు లాంటి తెల్లటి దుప్పటి తెళ్ళు ఇష్టమని, అవి లేనిదే సరిగ్గా నిద్ర పట్టదనేగా. సుమతి, కళ్ళజోడు పెట్టుకోకపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు, మామయ్య చొక్కా బొత్తము పెట్టుకోలేడు. ఆ కళ్ళజోడు అడిగి తీసుకో, అలాంటిది ఇంకోటి తెస్తాను. అల్లుడు, మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరీ తగాదా రాలేదయ్యా. ఆ చిన్న తగాదా కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు? అదేనా మిగిలితే అదో తృప్తి. అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్నంత పోగొట్టుకున్నాం. ఇప్పుడు పాపారావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా? అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్, నీ ఆన్సరు కరెక్ట్. దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు. ఏం అల్లుడు? నేనేం ఆలోచించగలను?
దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు? మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ. నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య. బాగా ఆలోచించు. ఆలోచిస్తున్నాడు 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 ఆలోచిస్తున్నాడు. అత్తయ్య ఆ, అమ్మా నాన్నగారేరి? నా వల్ల కాదురా బాబు, ఆయనతో నేను పడలేను. శ్రీశైలం వెళ్ళామా, అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్ళాలని మొండికేశారు. ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పా పెట్టకుండా పారిపోయేసాను. మావయ్య గారు కంగారు పడతారేమో అత్తయ్య. ఏం పర్వాలేదమ్మా, రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కొచ్చేసాను. వదిన గారు ఇదేనా రావడం? అవునదినే, మీరెప్పుడొచ్చారు? 15 రోజులైంది. 15 రోజులైందా? అదే నేనే రమ్మన్నాను అత్తయ్య. ఓహో, ఒంటరిగా ఉండలేక జతకు రమ్మనింటావు. ఫోన్లే, నేనొచ్చేసాగా. నమస్కారం అమ్మా. మీరు వచ్చారా? ఒళ్ళంతా కంపరంగా ఉంది, స్నానం చేసి వస్తానమ్మా. అమ్మా ఆ, ఎదటి వాళ్ళు ఏమనుకుంటారో లేకుండా ఏమిటా మాటలు? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు అన్నీ తెలుసు. ఒకరి కొంప మీద ఒకరు పడి తింటే ఎంతటి వాళ్ళైనా రోడ్డును పడాలి. చాలే, నువ్వేం మాట్లాడుకో, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే. ఎలా ఉంటారో నేను చూస్తాను. బావగారు, అన్నయ్య అమ్మా నాన్నల్ని చిన్నన్నయ్య తాళ్ళ వెళ్ళపడి తన వెంట తీసుకువెళ్ళాడు. ఇదేదో అర్థం కాని విషయంలో ఉంది. ఇంకా అర్థమయ్యేదే ఉంది. ఆ కసాయివాడి మాటలు నమ్మి అమ్మా నాన్న తోడేళ్ల కొంపకు వెళ్ళారంటే ఇదేదో పెద్ద కుట్రే. తేలుస్తా. నాన్నా, నాన్నా, ఏమిటా కేకలు? ఎవరు కావాలి? మా అమ్మ నాన్న ఎక్కడ? అక్కడ. మా అమ్మ నాన్న ఎక్కడ? తెలీదు. రవి ఎక్కడ? తెలీదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పొగరబోత్తాను నీకే కాదు, నాకు ఉంది. నేను ప్రాణంతో ఉండగా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నేను చెప్పను. నువ్వింకా ఇలాగే ఏమైనా స్మాష్ చేసావో నేను నీ చెల్లెల్ని. నీ కళ్ళ ముందే నేను నగ్నంగా తయారవుతాను. ఓహో, నువ్వు ఈ దారిలో వచ్చావన్నమాట. దీనికి తగ్గ ఆయుధం నా దగ్గరుంది. చందనా, ఎస్.
కిడ్నీ ట్రబుల్. వాళ్ళ అమ్మ నన్ను కిడ్నీ ఇచ్చేందుకు హాస్పిటల్లో ఉంచాం. ఏ హాస్పిటల్? రంగా, అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నాన్నగారేది? లోపలున్నారు. ఏం ఒంట్లో బాలేదా? అదేం కాదురా, పాపారావుకు 2 కిడ్నీలు పోయాయట. ఎవరైనా కిడ్నీ ఇవ్వకపోతే బతకడు. అందుకే మీ నాన్నగారు కిడ్నీ ఇస్తున్నారు. ఏమ్మా, ఆ పాపారావు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదమ్మా. అలాంటి వాడికి కిడ్నీ ఇవ్వడం ఏంటమ్మా? నాన్నగారు బాగా ఆలోచించారా? బాగా ఆలోచించావురా. అంటే నీ ఆమోద ముద్ర కూడా పడిపోయిందన్నమాట. అవునులే, భర్త అడుగుజాడల్లో నడిచే గుణవంతురాలైన గొప్ప ఇల్లాలేవి కదా. ఆయన చేసే త్యాగాలకు సంతోషంగా తలూపి భర్తకు రాబోయే కీర్తికి పొంగిపోయి బయట కూర్చున్నావు. బాబు, మీ నాన్నగారిని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. నిజమేనమ్మా, నిజమే. అర్థం చేసుకోకే ఒకసారి చీ పోరా అంటే బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడేమైనా అర్థం అవుతారేమో ఒకసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా మహానుభావుడు, నువ్వెంతో గొప్పవాడిగా భావించి ఆయన దర్శన భాగ్యం చేసుకుని వస్తాను. మీ నిర్ణయాల వల్ల భార్యతో సహా లోకమందరి మెప్పు పొందగలిగిన త్యాగమూర్తి శ్రీ 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 రఘురామయ్య గారు, నమస్కారం. శత్రువుకి తన కవచకుండలాల్ని దానం చేసి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన కర్ణుడు మీకు బంధువా? పక్షి ప్రాణం కోసం తన రక్త మాంసాల్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి మీకు ఆదర్శప్రాయుడా? ఆహాహాహాహా! ఎంత మంచిని ప్రోత్సహిస్తున్నారు సార్. కానీ వాళ్ళంతా లోక కళ్యాణం కోసం త్యాగాలు చేశారు. మీరు లోకానికి చెడు మాత్రం చేసే ఈ పాపారావుని రక్షించి ప్రజల్ని భక్షించమని ప్రపంచం మీద వదలబోతున్నారు. ఇదే మీకు తెలిసిన నీతి, న్యాయం, ధర్మం. లేరంగా, నీ ఆవేశం నీదేనా? నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పండి చెప్పండి. లోకంలో ప్రతి వ్యక్తి తను చేసిందే సరైందనుకుంటాడు. అది మానవ నైజం. అక్కడ అమ్మ సమర్థించడాన్ని విని సంతోషంతో గుండె వేగం పెరిగింది. ఇప్పుడు తమరి వాదన విన్న తర్వాత ఆనందంతో హృదయమే పగిలిపోతుందేమో. చెప్పండి, త్వరగా చెప్పండి. రే రంగా, నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను చెప్పేది కూడా వినరా. వాడు పాపారావు అన్న విషయం పక్కన పెట్టు. ప్రస్తుతానికి తన వాళ్ళెవరూ ఆదుకోక ఓ మనిషి కిడ్నీ లేక చచ్చిపోతున్నాడ్రా.